మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతుంది అన్నారు మంత్రి సత్యప్రసాద్. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామన్నారు ఆయన. things are in court, some things are in CID, these things. So దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరైనా ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో భూ కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం. ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా అలాగే ఈ భూ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తా ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు. అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్లలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్ అంటే ఇళ్లలో కన్సల్ట్ అయినా కూడా 10 ఫైళ్లు 20 ఫైళ్లు పెడతారు. ఇలా వందల ఫైళ్లు పెట్టుకుని దానికి వ్యవస్థాపకంగా నిర్వహణ చేసే విధంగా అలాగే 982 ఎకరాలు ఏదైతే అబాలిషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కలము. నిజాన్ని కాదు, ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి, ఎంతోమంది పేపర్లు తీసుకొస్తా తిరుపతి అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పాత అన్నమయ్య ఇప్పుడున్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూ కుంభకోణాలు బయటకు వస్తాయి. త్వరలో మీకు అన్ని కూడా బయటపడతాయి.